ఎందుకు 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చావు ఇంటర్వ్యూలకి? అంటే ఫస్ట్ నేను జబర్దస్త్కి వెళ్ళినప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటారు, మన ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక అడిక్షన్ అన్నమాట. ఆ టైంలో నేను వెళ్ళి నాకు ఒక పేరు రావడం, అందరికన్నా అందంగా ఉంది అమ్మాయి, తెల్లగా ఉంది, చాలా బాగుందని మంచి పేరు వచ్చింది నాకు. బయటకి వెళ్ళడం, నాకు అసలు ఏమి బయట ప్రపంచం తెలియని దాన్ని ప్రపంచం అంతటా తెలిసిపోయాను నేను. ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. అంటే ఫస్ట్ జబర్దస్త్ లో ఏంటంటే గెటప్స్ అంటే అబ్బాయిలు అమ్మాయిలుగా వేస్తేనే తీసుకునేవాళ్ళు, అమ్మాయిలు అని తెలిస్తే తీసుకునే వాళ్ళు కాదు. సో నేను ఇంటర్వ్యూలో కొన్ని అబద్ధాలు చెప్పాను. సుమన్ టీవీ, ఫ్రైడే పోస్టర్ వాళ్ళకి నన్ను ఎక్కడ నాకు ఛాన్సెస్ తగ్గిపోతాయా, నాకు ఎక్కడ తీసుకోరా, నేను అబ్బాయినినండి, నాకు అలా కాదు, నీకు ఇలా ఇలా అని చెప్పి నేను కొన్ని అబద్ధాలు చెప్పాను. అంటే తెలిసి తెలియని వయసు అప్పుడు నాకు ఏమి ఛాన్సెస్ రావేమో ఆ ఒక్క భయంతోనే వాట్ యామ్ అనేది నేను ఓపెన్ అవ్వలేకపోయాను అక్కడ. సో దాని తర్వాత నాకు చాలా నెగటివిటీ వచ్చేసింది బయట. మీరు ఎందుకు ఇలా గెటప్స్ వేసుకుంటున్నారు, మీరు ట్రాన్స్, మీరు గేస్, మీరు సంథింగ్ బయట, మీరు అసలు అమ్మాయా అబ్బాయా, ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను అనమాట. మేబీ ఫస్ట్ నుంచి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఫేస్ చేశాను. సో ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా దాని వల్ల నాకు ఎందుకో నేను తప్పు అనిపించింది. నాకు ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలని అనిపించలేదు. షూటింగ్స్ చేసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, ఇంక ఇదే నాకు మైండ్ లో ఉండిపోయింది. అందుకే నేను ఏ ఛానల్కి ఇవ్వాలనుకోలేదు. చాలా మంది అడిగారు, నాకు మనీ ఆఫర్ చేశారు ఇంటర్వ్యూస్ గురించి, నాకు ఎందుకో మనసు రాలేదు. మన పర్సనల్ లైఫ్ అనేది అందులో ఎందుకు బయటేసుకోవాలి అని నాకు ఆ ఒక్క థాట్ వల్ల నేను ఇవ్వలేదు అంతే.